Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. We are seeing the lines inclined to both the planes. Problems చూస్తున్నాం. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. Top view of a 75 mm long line CD measures 50 mm. అంటే ఈ 75 mm ఏమో ట్రూ లెంగ్త్ అవుతుంది. CD దాని పేరు. అది టాప్ వ్యూ లెంగ్త్ 50 mm. అంటే ట్రూ లెంగ్త్ కంటే తక్కువ ఉంది. అలాగే ఇక్కడ సి పొజిషన్ ఏంటో ఇచ్చారు, హెచ్పి నుంచి విపి నుంచి. అలాగే డి 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అండ్ అబోవ్ హెచ్పి ఎక్కడ ఉందో తెలియదు, అబోవ్ హెచ్పి ఇది ఇచ్చింది. దీని ఫైనల్ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. యాంగిల్స్ కావాలి, అంటే తీటా ఫై యాంగిల్ విత్ హెచ్పి అండ్ యాంగిల్ విత్ విపి తీటా అండ్ ఫై కనుక్కోవాలి. సో ఇప్పుడు డేటా రిప్రజెంట్ చేద్దాం. XY తీసుకున్నాం. సో ఒక పాయింట్ సి అనేది హెచ్పిలో ఉంది కాబట్టి దాని ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉంది. 50 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి కాబట్టి 50 mm బిలో ది రిఫరెన్స్ లైన్ ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఉండాలి ఎక్కడో. బట్ సి అండ్ సి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఇదే సి అవుతుంది. సి మార్చేస్తాం అంటే ఒక ఎండ్ వచ్చింది. ఇప్పుడు డి గురించి చూద్దాం. డి ఈజ్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. విపికి 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే టాప్ వ్యూలో కనిపిస్తుంది. ప్యారలల్ టు రిఫరెన్స్ లైన్ ఒక లైన్ 15 mm డిస్టెన్స్ లో డ్రా చేద్దాం. అంటే డి అనేది ఈ లైన్ మీద ఉండాలి. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ ఇచ్చిన డి ఇక్కడ ఈ లైన్ మీద ఉండాలి. మనకి సిడి లెంగ్త్ అంటే సి అనే దాని టాప్ వ్యూ లెంగ్త్ 50 mm. ఇక్కడ సి తెలుసు, సిడి లెంగ్త్ ఎంతో తెలుసు కాబట్టి 50 mm రేడియస్ గా సి సెంటర్ గా ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఇక్కడ ఈ ఆర్క్ డ్రా చేస్తే ఇదేమవుతుంది, డి అవుతుంది. సో ది 50 mm లెంగ్త్, దాని డిస్టెన్స్ డి మార్చేస్తాం. ఇప్పుడు దాని ఫ్రంట్ వ్యూ ఇది ఈ లైన్ పైన యాంగిల్ చేసేది బీటా అంటే అప్పర్ ఎండ్ యాంగిల్. టాప్ వ్యూలో చేసే యాంగిల్ ని బీటా అని అంటాం, అప్పర్ ఎండ్ యాంగిల్ అవుతుంది. ఇప్పుడు డి యొక్క ఫ్రంట్ వ్యూ దాని ప్రొజెక్టర్ మీద ఉంటుంది. రిఫరెన్స్ లైన్ కి పైన ఉంటుంది, ఎందుకంటే అబోవ్ హెచ్పి కాబట్టి ఈ రిఫరెన్స్ లైన్ నుంచి పైన డి డాష్ ఉండాలి. ఎక్కడ ఉందో చూద్దాం. ఇంకా మనకి ఇచ్చిన డేటా ఏంటి, ట్రూ లెంగ్త్ 75 mm లాంగ్ అని ఇచ్చారు. మనం దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక లైన్ ఎస్యూమ్ చేసుకుందాం, ప్యారలల్ టు విపి ఉందని. అంటే ఈ లైన్ ఇక్కడ ఇంక్లినేషన్ చేస్తుంది వెర్టికల్ ప్లేన్ తో. దీన్ని రొటేట్ చేసి ఈ సిడిని ఇలా కనుక తీసుకొస్తే దీన్ని D1 అన్నాం. CD1 అనేది విపికి వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది. దీని D1 డాష్ ఎక్కడ, ఈ ప్రొజెక్టర్ మీద ఉంటుంది, రైట్. రిఫరెన్స్ లైన్ కి పైన D1 డాష్ ఎక్కడో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అన్నది ఎలా తెలుస్తుంది అని అంటే, మనకి ఈ లైన్ CD1 అనేది విపికి ప్యారలల్ గా ఉంది అని అంటే ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూలో దాని ట్రూ లెంగ్త్ ఇచ్చారు 75 mm. సో సి డాష్ నుంచి 75 mm రేడియస్ తో ఈ ప్రొజెక్టర్ ని గనక కట్ చేస్తే అదే పాయింట్ D1 డాష్ అవుతుంది. ఓకే, D1 డాష్ అవుతుంది. ఇది దీని లెంగ్త్ 75 mm ట్రూ లెంగ్త్. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇది ఈ యాంగిల్ ని మనం తీటా అని పిలుస్తాం, అంటే హెచ్పితో యాంగిల్ చేస్తుంది. ఎందుకంటే ఈ లైన్ ప్యారలల్ టు విపి ఉంది కాబట్టి ఈ యాంగిల్ మనకి హారిజాంటల్ ప్లేన్ తో ఎంత యాంగిల్ చేస్తుందో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ యాంగిల్ చేస్తూ ఉన్నప్పుడు లైన్ పాయింట్ డి అనేది ఒక సర్టన్ హైట్ లో ఉంది, అంటే ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. దీన్నే పాయింట్ గుండా పాస్ అవుతూ ప్యారలల్ టు విపి, ప్యారలల్ టు రిఫరెన్స్ లైన్ ఒక లైన్ డ్రా చేస్తే దీన్నే లోకస్ అని పిలుస్తాం ఫ్రంట్ వ్యూలో. ఓకే, సో పాయింట్ డి అనేది ఈ లోకస్ మీద ఉండాలి. మనం ఇందాక అనుకున్నట్లుగా D1 అనేది డి డాష్ అనేది ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి. కాబట్టి ఏంటి, ఈ ఇంటర్సెక్షన్ పాయింటే మనకి డి అవుతుంది. సో డి డాష్ అనమాట ఫ్రంట్ వ్యూలో. ఈ సి డాష్ డి డాష్ ని మనం జాయిన్ చేస్తే ఇదే ఫైనల్ గా మనకు లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఇది చేసే యాంగిల్ ఆల్ఫా అవుతుంది, అదే అప్పర్ ఎండ్ యాంగిల్ ఫ్రంట్ వ్యూలో, ఇదే అప్పర్ ఎండ్ యాంగిల్ టాప్ వ్యూలో. ఇప్పుడు సి డాష్ డి డాష్ వచ్చాయి. ఓకే, ఫైనల్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. తీటా కనుక్కున్నాం, ఫై కనుక్కోవాలి. దీనికి ఏం చేద్దాం అంటే మనకు ఆల్రెడీ తెలిసిన ట్రూ లెంగ్త్ ని తీసుకుందాం 75 mm రేడియస్ తో. అంటే హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది అని అస్యూమ్ చేసుకుందాం.
హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నప్పుడు ట్రూ లెంగ్త్ టాప్ వ్యూలో కనిపిస్తుంది. విపితో ట్రూ ఇంక్లినేషన్ ఎంత యాంగిల్ చూస్తుందో కనిపిస్తుంది. కాబట్టి 75 mm రేడియస్ తో అంటే ట్రూ లెంగ్త్ రేడియస్ గా సి నుంచి గనక మనం ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తే, ఈ లోకస్ ని కట్ చేస్తే ఇక్కడ వచ్చే పాయింట్ ని D2 అన్నాం. ఈ CD2 అనేది ట్రూ లెంగ్త్ లేదా 75 mm. ఈ ట్రూ లెంగ్త్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ లైన్ చేసే యాంగిలే మనకి 5 అవుతుంది. అంటే యాంగిల్ విత్ విపి అనమాట. వర్టికల్ ప్లేన్ తో ఎంత యాంగిల్ చేస్తుందో ఆ యాంగిలే 5 అవుతుంది. సో ఈ విధంగా మనం ఫైనల్ ప్రొజెక్షన్స్ ని డ్రా చేసాం. దాని ట్రూ ఇంక్లినేషన్స్ కూడా కనుక్కోగలిగాం, θ and φ. ఓకే, ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.